గుడ్ మార్నింగ్ టు ఆల్. టార్గెట్ స్టడీ సెంటర్ ద్వారా ఆఫ్లైన్ కోచింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ పొందుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక హైబ్రిడ్ కోచింగ్ మెథడ్లో మనం రెండింటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆఫ్లైన్ కోచింగ్ అనేది రాజమండ్రిలో మన ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 మధ్యలో 2 బ్యాచెస్లో జరుగుతుంది. సో ఈ 2 బ్యాచెస్లో అటెండ్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కానీ, టెస్టులు కానీ, మెటీరియల్స్ కానీ, క్లాసెస్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి. బికాజ్ డైరెక్టర్ అయినటువంటి నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. బట్ ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ కోచింగ్కి రావాలి అనుకుంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ రావచ్చు. సో మీరు అటెండ్ అవ్వాలనుకుంటే సండే క్లాసెస్ కానీ ఇలా మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడున్న షెడ్యూల్ని బట్టి టైం టేబుల్ తెలుసుకుని ఎప్పుడు రావాలన్నా రావచ్చు. అలాగే అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటికి కూడా ఎవరైనా ఎప్పుడైనా కానీ మారచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్కి చిన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే చూడండి, మనకి ఆన్లైన్ కోచింగ్ వచ్చేసరికి కంప్లీట్ ఏదైతే ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుందో ఆ డైలీ నోట్స్, క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్స్, మెటీరియల్స్ అంటే ఆ రోజు ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో ఏదైతే ఇచ్చామో ఆ సబ్జెక్ట్స్ కానీ ఆ టాపిక్స్ కానీ ఆ రోజే మీ వాట్సాప్ నెంబర్కి లింక్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మీ వాట్సాప్ నెంబర్కి వస్తాయి, లేదంటే మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి అందులో కానీ త్రూ యాప్ కానీ జరుగుతూ ఉంటుంది. సరే ఇక్కడ చూస్తే లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెండు ఉంటాయి కాబట్టి సో మీరు ఎప్పుడైనా కానీ ఆ టాపిక్ లేదా ఆ సబ్జెక్ట్ పరంగా చూడాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ ఆ వీడియోస్ చూడటం ద్వారా ఆ టాపిక్ మీకు కవర్ అవుతుంది. అండ్ సమ్టైమ్స్ కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని టాపిక్స్ అదర్ యాప్స్, అదర్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్స్ కూడా మనం ఇస్తాం. మనకి కొన్ని ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో లాగిన్స్ ఫ్రీయే కాబట్టి మీకు ప్రాబ్లం లేదు స్టూడెంట్స్కి. సో వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకే, లైక్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఆఫ్లైన్ కోచింగ్లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. టైం టేబుల్ మీది ఏదైతే తీసుకుంటున్నారో అంటే మార్నింగ్ 9 to 1 బ్యాచ్ వస్తానని తీసుకున్నారనుకోండి, ఆ టైం టేబుల్ మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ 2 to 6కి మారాలనుకుంటే కనుక మారచ్చు, సో ప్రాబ్లం లేదు. అలాగే సిలబస్ ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుందో దాని గురించి అసలు మీరు ఎగ్జిక్యూషన్ గురించి కానీ ఏమీ ఆలోచించక్కల్లా, జస్ట్ మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా అటెండ్ అవటం. సో ఆఫ్లైన్ కోచింగ్లో మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జీకే క్లాసులు జరుగుతున్నప్పుడు సెన్సస్ అనే టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అది ఫ్యాకల్టీ దగ్గర మెన్షన్ చేయడం ద్వారా జీకేలో సెన్సస్ అనేది ఉంది. అది A119 టాపిక్ దగ్గర ఉంటుంది, అది 119 దగ్గర ఉంది ఆ టాపిక్. సో దాన్ని ముందుకు తీసుకొచ్చేప్పడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు ఫ్యాకల్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ. సో దానివల్ల మీరు రిక్వెస్ట్ చేసి కూడా ఆఫ్లైన్ కోచింగ్లో ఏం చేయొచ్చు, ఆ టాపిక్ని మీరు చెప్పించుకోవచ్చు, ఆ మెటీరియల్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో అలా రిక్వెస్ట్ చేసి ఏదైనా కాల్తో ఉపయోగించుకోవచ్చు ఆఫ్లైన్లో. బట్ ఆన్లైన్లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఏవైతే జరుగుతున్నాయో అవి ఇక్కడ ఆఫ్లైన్ ప్యాటర్న్లో జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ స్టూడెంట్స్ ఏదైతే ఫ్లో వస్తుందో ఆ ఫ్లోని ఫాలో అవుతూ చాలా పర్ఫెక్ట్ అలర్ట్నెస్తో ప్రిపేర్ అవ్వాలి. సో ఆన్లైన్ కోచింగ్ యాప్ ద్వారా చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే లాగిన్ ఇచ్చినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్తో తర్వాత కన్సిస్టెన్సీ ఉండట్లా, రెగ్యులారిటీ ఉండట్లేదు. లాస్ట్ 5 yearsలో జాబులు వచ్చిన వాళ్ళని గమనిస్తే సక్సెస్ రేటు ఆఫ్లైనే ఎక్కువ ఉంది, ఆన్లైన్ చాలా తక్కువ ఉంది. మీరు అందరూ అనుకుంటారు ఆన్లైన్లోనే ఎక్కువ దొరుకుతుందని అనుకుంటున్నారు. ఆన్లైన్లో దొరికే వీడియోస్ మీకు చాలా లాగిన్స్ ఫ్రీగా కూడా దొరుకుతున్నాయి బయట, 1 రూపీకి 500కి. అందులో ఉండే ఎకానమీ మీరు వినేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 2024-23 టైంలో రికార్డ్ అయినవి, 2019 కరోనా టైంలో రికార్డ్ అయిన వీడియోస్ ఉంటున్నాయి. చాలామంది ఆ వీడియోస్ని చూసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కరెంట్ పాలిటీ చెప్పేటప్పుడు ఆ పాలిటీ అనే సబ్జెక్ట్కి కరెంట్ పాలిటీని యాడ్ చేసి చెప్పాలి. ఓకే, అలాగే కరెంట్ ఎకానమీ జరుగుతున్నప్పుడు ఆ ఎకానమీ సంబంధించి జరుగుతున్నప్పుడు కరెంట్ ఎకానమీని యాడ్ చేసి చెప్పాలి. సో అలా చెప్తే మీకు ఎగ్జామినేషన్లో మీరు రీచ్ అవ్వగలరు. సో అందుకని ఆన్లైన్ లాగిన్స్ మన దాంతోపాటు బయట ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు సో 2026 అప్డేటెడ్ వీడియోసా కాదా అది చూసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్స్ అన్నీ 2026 and 27లో ఉండబోతున్నాయి. సో ప్రతిదీ కూడా చేంజ్ ఉంటుంది. సో అందుకని క్లియర్గా చూసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకి పూర్తి సిలబస్ మొత్తం మీకు ఏదైతే ఎగ్జామ్ అప్లికేషన్ పెడుతున్నారో ఆ బ్యాచ్లో మీరు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 2 బ్యాచ్లోనే వస్తారు మీరు. అలాగే ఎస్ఎస్సి అనుకోండి, ఎస్ఎస్సి బ్యాచ్లోనే వస్తారు. సో ఎస్ఎస్సి బ్యాచ్లో వచ్చినప్పుడు ఎస్ఎస్సి సిలబస్ మొత్తం కంప్లీట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడానికి ముందే ఫినిష్ అవుతుంది ఎప్పుడైతే మీరు మార్చి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. ఎందుకంటే జూన్లో వస్తాయండి నోటిఫికేషన్స్, వరుసగా డిసెంబర్ వరకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి.
ఇక రైల్వే టైం అయితే ఆల్రెడీ అయిపోయినట్టే, ఇంకా గ్రూప్ డి ఒకటి పెండింగ్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది. సో ఆర్ఆర్బీని మైండ్లో తీసేయచ్చు మీరు త్వరగా ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయాక. నెక్స్ట్ త్వరగా దేనికి మొదలు పెట్టాలంటే ఎస్ఎస్సికి మొదలు పెట్టండి, అండ్ ఆల్సో లాంగ్ టైం యూపీఎస్సికి కూడా మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఫ్రీ సీట్స్ ఇవన్నీ కూడా చాలామంది ఇంజనీరింగ్ ఫినిష్ అయిన స్టూడెంట్స్, చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. మీరందరూ కూడా లాంగ్ లాస్టిక్ ప్లాన్లో ఖచ్చితంగా సివిల్స్ అటెంప్ట్ ఇవ్వాలి. మీరు మనం ఇచ్చే స్టఫ్ 0 నుంచి సివిల్స్ రేంజ్ వరకు ఇస్తున్నాం, మనం ప్రిలిమ్స్ రేంజ్ వరకు ఇస్తున్నాం. ఓకే అండి, ప్రిలిమ్స్ రేంజ్ వరకు సరిపోతుంది. సో అండర్ ఎస్టిమేషన్ అసలు వేయొద్దు, బికాజ్ ఆఫ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇస్తున్నటువంటి కోర్సెస్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అంతా. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. మెటీరియల్ పరంగా చూసుకుంటే క్లాస్ రూమ్లో మెటీరియల్స్ రాస్తూ కూర్చునే కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. మీరైనా మేమైనా మేము ఇవ్వట్లా, అంటే ఇలా కూర్చోబెట్టి రాయించే పద్ధతి లేదు. ఏదైనా ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇవ్వడం, ఆ ప్రింటెడ్ మెటీరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సమ్ ఫ్యూ పాయింట్స్ ఒక ఫ్లోలో ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు వస్తాయండి, అది రాసుకోవాలి మీరు నోట్స్లో. బికాజ్ ఎకానమీ టాపిక్ చెప్తుంటే రీసెంట్ ఎకానమీకి సంబంధించిన ఏదో ఒక కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, అది ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు అది కరెంట్ అఫైర్స్. అది కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉన్నటువంటి ప్రింటెడ్ మెటీరియల్లో ఉండదు కాబట్టి సో మీరు అది యాడప్ చేసుకోవాలి, అక్కడ రాసుకోవాలి. కానీ నార్మల్గా అయితే కనుక రిటర్న్ వర్క్ అనేది చాలా తగ్గించేసాం మనం. ఒక 1 year నుంచి చేస్తుంది ఏంటంటే టార్గెట్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే క్లాస్ నోట్స్ ఫ్యాకల్టీ చెప్తే స్టూడెంట్స్ రాసుకుంటూ ఉండేవాడో గతం బ్యాచెస్లో, అది ఆప్ చేసేసి క్లాస్ రూమ్లో ఏదైతే చెప్పబోతున్నామో ఆ ప్రింటెడ్ మెటీరియల్ స్టూడెంట్స్ చేతికి ఇచ్చి క్లాస్ చెప్పి జస్ట్ అండర్లైన్ చేపిస్తున్నాం. అంటే ఏం చేపిస్తున్నాం, త్వరగా టాపిక్ అవగొట్టించడంతో పాటు కంటెంట్ ఎక్కువ కవర్ చేయించడంతో పాటు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి, అంటే ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలి. ఎక్కువ నాలెడ్జ్ చేసుకుని మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలి. అంతే తప్ప మీరు ఒక సబ్జెక్ట్ పట్టుకుని ఆ వీడియోలు చూస్తా నోట్స్లు రాసుకుంటూ కూర్చుంటున్నారు అంటే ఆన్లైన్ స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి ఇదే రీజన్. మీకు ఇందాక చెప్పిన దాంట్లో ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే హిస్టరీ ఒక 200 వీడియోలు ఉంటాయి. 200 వీడియోలు మీరు ఎప్పుడు చూస్తారో ఆ 200 వీడియోల నోట్స్ ఎప్పటికి రాస్తారు, ఇది ఫెయిల్యూర్. ఇదే రీజన్. ఎంత పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్ లాగిన్ ఇచ్చినా వచ్చినా ఫెయిల్ ఎందుకు అవ్వారంటే ఇదే రీజన్. సో ఏదైతే వీడియోలో ఎగ్జిక్యూట్ అవుతుందో అది ప్రింటెడ్ పేపర్ మీ దగ్గర ఉండాలి. సో టార్గెట్ స్టడీ సెంటర్ ఫస్ట్ నుంచి ఫోకస్ ఇదే, స్టూడెంట్ ఏదైతే వింటున్నాడో ప్రింటెడ్ పేపర్ వాడి చేతిలో ఉండాలి. సో మీరేం చేయాలి, కమింగ్ మన ఆన్లైన్ క్లాసెస్ వినేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఆల్రెడీ మెటీరియల్ ముందు వచ్చేస్తుంది, ప్రింట్ తీసుకున్నాక అప్పుడు లైవ్ క్లాస్లో కానీ వాట్ ఎవర్ మేబీ రికార్డెడ్ క్లాస్లో కానీ మీరు అప్పుడు కూర్చోవాలి. అంటే క్లాస్ జరగడానికి ముందు ప్రింట్అవుట్ మీ చేతిలో ఉండాలి, అప్పుడు మీరు క్లాస్ వినాలి. అండర్లైన్ చేసుకుంటూ ఉంటారు, ఏదైనా పాయింట్ యాడ్ అయిపోతే రాసుకుంటారు. ఓకే, సో అది కాన్సెప్ట్. సరే, నెక్స్ట్ చూసుకుంటే మెటీరియల్స్ పరంగా అయితే కనుక మీకు చదివే ఓపిక ఉండాలి. కానీ ఒక 20 years నుంచి బెస్ట్ కలెక్ట్ చేసినటువంటి అన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి. లకీలీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఏఐ కానీ వాట్ ఎవర్ మేబీ టెక్నాలజీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి సో ఫ్లో వస్తూనే ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే చాలా వ్యాస్ట్ సిలబస్ కావాలి అంటే మీకంటే చాలా ఓపిక ఉండాలి. ఎస్పెషల్లీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే మాత్రం మంచి కిక్ ఇస్తుంది. ఎందుకంటే ఇంత స్టఫ్, బికాజ్ మీకు లాస్ట్ 20 years నుంచి న్యూస్ పేపర్స్లో ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్ చాలామంది ఉంటారు కదా, కాలమిస్టులు అంటాం వాళ్ళందరూ రాసినటువంటి కలెక్షన్ అంతా ఉంది మన దగ్గర. సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ పంపిస్తున్నాం మనం. ఓకే, ఆ పీడిఎఫ్ పంపిస్తే దాన్ని మనకు పర్ఫెక్ట్గా షార్ట్ నోట్స్గా రాసి అందులోంచి కంటెంట్ ఇదంతా చేస్తున్నాను. దాన్ని మళ్ళీ నేను వెరిఫికేషన్ చేస్తున్నాను, చేశాక అది మీకు మళ్ళీ నేనే బెటర్ చేసి పంపిస్తున్నాను. అందువల్ల మిస్టేక్స్ ఏమి ఉండవు, ఏ ప్రింట్లో కూడా చాలా వరకు మిస్టేక్స్ ఉండవు. ఓకే, లైక్ అంటే మీకు అర్థం చేయవలసింది ఏంటంటే ఎకానమీ అయిపోయింది అని అనుకోవడానికి లేదు, క్వాలిటీ అయిపోయింది అని అనుకోవడానికి లేదు. మీకు అయిపోయాక కూడా మీకు చాలా బాగా ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనం క్లాస్ చెప్పేసాం, వీడియో క్లాసు మీ దగ్గర ప్రింట్ మెటీరియల్ ఇచ్చేసాను, చదివేశారు, మీ దగ్గర లక్ష్మీకాంత్ బుక్ ఉంది చూసేసారు, అయిపోయింది అనుకుంటారు కదా. సో అందరికీ షాక్ అవ్వేలాగా ఒక క్వాలిటీ ఫ్యాకల్టీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కాలమిస్ట్గా ఈనాడు సాక్షి పేపర్స్లో వాడు రాసే ఉంటాయి చూసారా, మొత్తం కంటెంట్ అంతా రాస్తాడు మనకి. ఆ కంటెంట్ మీద రాసేవాడు కాన్సెప్ట్ ఉంటుంది చూసారండి, అది ఆ టాపిక్ని మీరు అలా తీసుకుని చూస్తే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ ఉంటుందండి. బికాజ్ అతను 20 years ఆఫ్ ఎక్స్పర్ట్ ఇన్ పాలిటీ ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి నేను ఆల్ టుగెదర్ అన్ని సబ్జెక్ట్స్ ఆల్రౌండర్లు అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి ఒక ఫ్లో వెళ్తుంటాను. అంటే నేను ఎలా చూస్తానంటే 100కి 90 మార్క్స్ వచ్చేలాగా చూస్తాను నేను. బట్ ఆ ఫ్యాకల్టీలు ఎలా చూస్తారంటే పాలిటీ 20కి 20 మార్క్స్ వచ్చేలా చూస్తారు. ఓకే, చిన్న డిఫరెన్స్ చూసుకోండి. అంటే నేను ఏం చేస్తానంటే తక్కువ టైంలో ఎక్కువ గెయిన్ చేసే విధంగా అన్ని సబ్జెక్ట్స్లో వెరీ బెస్ట్ లాస్ట్ 20 years నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే క్లాసెస్లో చెప్తాం. అందువల్లే స్టూడెంట్స్కి అవే బాగా నేర్చుకుంటున్నారు.
వాటిని మించి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి జాబ్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో అంటే సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ని మాత్రం ఫోకస్ చేస్తారు. మనం కూడా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఏది దొరికినా వాళ్ళకి పంపుతూనే ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా 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 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే సివిల్స్ ఫ్యాకల్టీలు ఏ స్టఫ్ అయితే ఇస్తారో ఆ రేంజ్ ఆఫ్ స్టఫ్ ఉండాలి. అది ఇస్తేనే మీకు తెలియని ఫన్ ఏంటంటే ఇక్కడ మీరు సివిల్స్కి ప్రిపేర్ అయితే సాదాసీదా ఆర్ఆర్బీలు ఎస్ఎస్సీలు వస్తున్నాయి. అంటే మీరు స్టఫ్ అంత పెంచుకోవాలండి. సింపుల్గా రావాలి అంటే అవదు, చాలా బాగా స్టఫ్ పెంచుకోవాలి. ఓకే, స్టడీ మెటీరియల్ మ్యాటర్ క్లియర్ కదండి. సో చాలా డెప్త్ మెటీరియల్ ఉంది మన దగ్గర, దాన్ని ఇస్తే తీసుకుని ఉపయోగించుకునే స్టూడెంట్స్ లేరని అనుకుంటున్నాను నేను చాలాసార్లు. ఎందుకంటే చెప్తున్నాను కదా, లేట్ జాయినింగ్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ ముందు ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు, ఒక లాంగ్ లాస్టిక్ ప్రిపరేషన్ లేకపోవచ్చు, కన్సిస్టెన్సీ లేకపోవచ్చు. వీటన్నిటి వల్ల ఏదో అప్పుడు ఉన్నటువంటి మెటీరియల్ హడావిడిగా మార్కెట్లో దొరికింది కొనుక్కుని చదివేసి వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా డెప్త్ ఆఫ్ మెటీరియల్ ఇద్దామన్నా కూడా తీసుకునేవాళ్ళు లేరు. అంటే ఏంటి డెప్త్ ఆఫ్ మెటీరియల్ అంటే లైక్ ఇందాక మీకు చెప్పిన సెన్సస్ అనే సబ్జెక్ట్ టాపిక్ ఉంది కదా, దాని మీద తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీద నియర్లీ 7-8 PDFs ఉన్నాయి. ఈ 7-8 కూడా చాలా బెస్ట్ మాట. అందులో ఉన్న బిట్స్ ఇందులో ఉండవు, ఇందులో ఉన్న బిట్స్ అందులో ఉండవు. ఇప్పుడు ఈ 7-8 మీద బేస్ చేసుకుని మన టార్గెట్ నుంచి ఒక మంచి మెటీరియల్ తయారు చేసాం అనుకోండి, అది మోస్ట్ వాల్యుబుల్ అవుతుంది అన్నమాట. అంటే అంత మెటీరియల్ నేను ఇస్తే దాన్ని వర్త్గా ఉపయోగించుకునే పిల్లలు ఉండాలేదు ఏమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే 20 pages ఎక్కడ చదువుతారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. 2 pagesలో అయిపోవాలి మా టాపిక్. 2 pagesలో టాపిక్ అయిపోతే 2 marks కూడా రావు. 20 pages కనీసం ఉండాలి ఏ టాపిక్ అయినా. అలా మీరు లాంగ్ లాస్టింగ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, లైక్ సో మెటీరియల్ మ్యాటర్ అయితే అది చాలా మంచి మెటీరియల్ ఉంది, ఉపయోగించుకోవచ్చు. ఇంకా టెస్ట్ల మ్యాటర్ వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ మనం క్లాస్ చెప్పి టెస్ట్లు ఏం చేస్తుంటాం, మనం బయట నుంచి తీసుకుంటాం. లైక్ ఇప్పుడు షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకుంటే లాస్ట్లో బిట్స్ వస్తాయి, దాని నుంచి టెస్ట్ పెట్టుకుంటాం. అంటే మనం ఆ మంత్ కరెంట్ అఫైర్స్ ఎంత బాగా చెప్పుకున్నాం అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే షైన్ ఇండియా మ్యాగజైన్ చివరిలో ఉన్నటువంటి ఒక 80 to 100 బిట్స్ మనం ఆ మంత్ మ్యాగజైన్ జిరాక్స్ తీసుకుని ఆ బిట్స్ జిరాక్స్ తీసుకుని టెస్ట్ రాసుకున్నప్పుడు ఆ 80 బిట్లలో మీకు 60 నుంచి 70 మధ్య వచ్చినాయి అంటే మీరు క్లాసెస్ బాగా అటెండ్ అయినట్టు లెక్క ఆ మంత్. ఓకే, సో చాలా బాగా వస్తుంది షైన్ ఇండియా మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఒకవేళ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు బయట కొనుక్కోండి, బాగానే ఉంటుంది మ్యాగజైన్. ఓకే, సో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మళ్ళీ వేరే చెప్తాను నేను ఏ మ్యాగజైన్ చదవాలి ఏంటనేది. సరే, ఇక్కడ చూసుకుంటే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ జరుగుతుంటుంది, టాపిక్ వైజ్ టెస్ట్ జరుగుతుంటుంది. ఓకే, మీరు రాసే ఎగ్జామ్ వైజ్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి ఏం చేస్తాం, ఆర్ఆర్బీ 2025 ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటూ వచ్చాం, ఇంకా జరుగుతున్నాయి. అంటే 2025 పేపర్స్ ఎందుకు మనం చేస్తామంటే 2025 పేపర్లో ఏముంటుందంటే కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నాడో తెలుస్తుంది మీకు. 26 మీరు ఎగ్జామ్ రాద్దామంటే. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ 2025 పేపర్ చేసేటప్పుడు అర్థమెటిక్ మోడరేట్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అర్థమెటిక్ ఫ్యాకల్టీ చెప్పే సబ్జెక్ట్ అంతా ఒకలా ఉంటే ఎగ్జామినేషన్ పేపర్లో చూస్తే ఇంకోలా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మోడరేట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ రాద్దామన్నా దాని ముందు సంవత్సరం పేపర్స్ అన్నీ కూడా ఒకసారి చేసుకుంటూ వెళ్తే సో చాలా బాగా అర్థమవుతుంది. అలాగే రీజనింగ్ కూడా అంతే. సో అర్థమెటిక్ రీజనింగ్, అలాగే జీకే బిట్స్ కూడా ఎంత డెప్త్గా అడుగుతున్నాడు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. లైక్ ప్రతి బిట్ కూడా ఎలా అడుగుతున్నాడు అంటే ఒకప్పుడు హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగేవాడు. అదే క్వశ్చన్ కింద ఒక ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ చెప్పేవారు, 121 111 ఏదో చెప్పేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, కింది వాళ్ళు హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి సరికాంది ఏంటి అంటున్నాడు. అంటే మీకు ఆ రిపోర్ట్ ఎవరైతే హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ ఆ సంవత్సరం వచ్చిన రిపోర్ట్ని ఎవడైతే చదవలేదో వాడికి ఆ మార్క్ రాదండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఆ మార్క్ రాదు. అంటే ప్రతి టాపిక్ ఇలాగే జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో. ప్రతి టాపిక్ అంటే మీరు రెగ్యులర్ స్టూడెంట్లా ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ వచ్చాక జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ పూర్తిగా వచ్చాకనే జాబ్ వస్తుంది. త్వరగా జాబ్ వచ్చేయాలి, మనం ఈజీగా జాబ్ వచ్చేయాలని మీరు ఎన్నిసార్లు ట్రై చేసి ఎన్నేళ్ళు ట్రై చేసినా అవ్వదు. సో అందుకనే అర్థమెటిక్ అయినా రీజనింగ్ మీద అయినా మ్యాథ్స్లో రావాలి. అట్ ది సేమ్ టైం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ డెప్త్ రావాలి. సో రాజమండ్రిలో ఉన్నటువంటి టార్గెట్ స్టడీ సెంటర్కి చాలామంది స్టూడెంట్స్ రావడానికి ఒకే ఒక సింగిల్ రీజన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ డెప్త్ మాట. ఎందుకు మనం ఇలా వీటి మీద ఉన్నామంటే రీజన్ ఉంది. రాజమండ్రిలో ఉన్న ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా ఎస్ఎస్సి బ్యాంక్స్ మీద ఉన్నాయి. ఇక్కడ గ్రూప్స్ మీద సివిల్స్ మీద ఫోకస్ చేస్తున్న ఫ్యాకల్టీలు ఇన్స్టిట్యూట్లు ఎవరూ లేరు. దట్స్ వై మనం ఎటువైపు టర్న్ అయ్యామంటే అర్థమెటిక్ రీజనింగ్ ఎప్పుడు కామన్గా ఉంచాం. ఓకే, కాంపిటేటివ్ ఇంగ్లీష్ని ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఇన్ డెప్త్ సివిల్స్ రేంజ్లో పెట్టుకున్నాము. అందుకనే 1.5 hours 2 hours పడుతుంటుంది మనకి ఏ టాపిక్ తీసుకున్నా.
ఆల్రెడీ మీరు ఇప్పుడు చూశారు మన యూట్యూబ్ ఛానల్లో. ఆపరేషన్స్ పేరు చెప్పి 50 ఆపరేషన్స్ మొత్తం కంప్లీట్ ఆపరేషన్స్ అన్నీ వచ్చేగా రీసెంట్గా ఈ 2 months 1 monthలో జరిగినటువంటి ఆపరేషన్స్ కూడా అప్డేషన్ కరెంట్ అఫైర్స్లో ఇచ్చాం. అంటే రెండు కలిపి చూస్తే మీకు 1 day క్లాస్ అండి అండ్ 1 mark ఏరియా. సో అది అంత క్వాలిటీతో వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఈ టెస్ట్ సిరీస్లో మీరు మెయిన్ బాగా ఫోకస్ చేయాల్సింది, మీరు ఎస్ఎస్సి CGL అప్లై చేస్తే CGL టెస్ట్లే రాయాలి, మీరు వేరే టెస్టులు రాయకూడదు. ఓకే, మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో ఆ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్లో టెస్ట్ సిరీస్లో రాయాలి. ఒకవేళ అవి మీకు అందకపోతే అడిగి ఆ టెస్టులు మాత్రం తీసుకోవాలి. అంటే మీకు 2 months ముందే నేను అప్డేటెడ్గానే ఉంటాను. ఇప్పుడు CGL ఆల్రెడీ టెస్టులు ఏమి ఇవ్వాలి ఏంటో ఒక క్లారిటీలో ఉన్నాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ క్యాలెండర్ అడిగినప్పుడే 2 నెలలు అయింది. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఓ 2 months మీకన్నా ముందు మేము ఉండడానికి ట్రై చేస్తాం. ఇన్ కేసు ఎప్పుడైనా మిగతా సర్వీసెస్లో ఫోకస్ చేసి మేమే ఫోకస్ చేయకపోతే కనుక అండ్ ఆ కోర్స్ మీద ఫోకస్ చేయకపోతే ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. ఒక 1.5 month ముందు నుంచే, అంటే 45 days ముందు నుంచే మీరు టెస్టులు రాయాలి. జాబ్ ఎవరికి వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ తీసి చదవడం మొదలుపెట్టిన వాళ్ళకి రాదు. ఎవరికి వస్తుందంటే అప్లికేషన్ పెట్టే టయానికి చాలా వరకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి. ఓకే, అప్లికేషన్ డేట్ ఇస్తాడు 1 month ఒక 20 days ఇస్తాడు. అయిపోయే టయానికి టెస్ట్ సిరీస్లు మొదలు పెట్టాలి. అంటే సబ్జెక్ట్ మొత్తం వచ్చేసి ఉండాలన్నమాట. అలా 1.5 month టెస్టులు బాగా రాసి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో తెలుసుకుని హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అక్కడ ఏదో చిన్న డౌట్ వచ్చింది, కంప్లీట్ అసలు క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి డౌట్ వచ్చింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ రోజు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే ఆ బిట్టు నువ్వు చేయలేదంటే ఏం చేయాలి? క్విట్ ఇండియా మూవ్మెంట్ మీద మెటీరియల్ తీసి చదవాలి, లేదు వీడియోలోకి వెళ్ళి క్విట్ ఇండియా మూవ్మెంట్ వీడియో మాత్రమే చూడాలి. అలా ఇంప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది ఆఫ్లైన్ అని చెప్తున్నాను చూసారా, సేమ్ ఆఫ్లైన్కి ఏదైతే జరుగుతుందో ఆన్లైన్ వాళ్ళు కూడా ఇదే ఇంటెన్సిటీ పెట్టాలి. బికాజ్ ఆఫ్లైన్ కోచింగ్ వినేవాళ్ళు డైరెక్ట్ మా ముందు ఉంటారు, మా వాయిస్ కానీ మా వైబ్ కానీ డైరెక్ట్ పెడుతుంది వాళ్ళు మీద. ఆన్లైన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే మీరు ఖాళీ ఉన్నప్పుడు కుదిరినప్పుడు మాత్రమే ఓపెన్ చేసి చూస్తుంటారు, ఎందుకంటే ప్రెజర్ లేదు కదా. ఓకే, కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు బాగున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు డల్గా ఉంటాయంటే కార్పొరేట్ స్కూల్స్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు, కార్పొరేట్ హాస్టల్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసు మీకు. అందుకని అక్కడ సక్సెస్ రేట్ ఉంది. పేరెంట్స్ ఎందుకు అక్కడ ల్యాక్స్ ఆఫ్ మనీ కడుతున్నారు వెళ్ళి? క్వాలిటీ. ఓకే, సో మీరు ఆన్లైన్ కోచింగ్ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రెస్ అండ్ ప్రెజర్ తీసుకోవాలి, మీకు మీరే తీసుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఈరోజు టాపిక్ ఈరోజు కవర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆపరేషన్స్ టాపిక్ పెట్టాను, నేను ఆ రోజు పెట్టిన టాపిక్ నువ్వు ఆ రోజు లేదా ఆ వారంలో ఫినిష్ చేయలేదు అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది ఇంకా చెప్పక్కర్లా. ప్రిపరేషను సింపుల్ లాజిక్. మీరు 1 day పోస్ట్పోన్ చేస్తే మీకు గవర్నమెంట్ జాబ్ రావాల్సిన ఎగ్జామ్ ఉంటుంది చూసారా, అది 1 day ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే ఆ రోజు మీకు ఎగ్జామ్లో రాకపోవచ్చు అన్నమాట. అంటే ఎందుకు రాదు? మీరు ప్రిపరేషన్ ఆ టైంకి అవ్వట్లేదు కదా. మీరు ప్రిపరేషన్ పోస్ట్పోన్ చేస్తుంటే రిజల్ట్ జాబ్ రావడం కూడా పోస్ట్పోన్ అవుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే నేను ఎక్కువ ఫోకస్ చేయాల్సింది కూడా ఎవరి మీద అంటే ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయాలి. రీజన్ ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ స్టూడెంట్స్కి ఎక్కడికి వస్తారు కదా, ప్రెజర్ ఉంటుంది. రాగానే చేతిలో టెస్ట్ పేపర్ పెడుతుంటాం. అంటే నిన్న జరిగింది కదా ఆపరేషన్స్ 50, దాని మీద టెస్ట్. అంటే ఆ రోజు నైట్కి మార్నింగ్ క్లాస్ వినేస్తున్నాడు, నైట్కి టాపిక్ రివిజన్ చేసుకుంటున్నాడు, పొద్దున్న టెస్ట్ రాస్తున్నాడు, పక్కన పెట్టేస్తున్నాడు. వాడు సక్సెస్ గురించి అసలు ఆలోచించక్కల, ఆఫ్లైన్ స్టూడెంట్ సక్సెస్ గురించి ఆలోచించక్కల, ఇంప్లిమెంటేషన్ బాగా చేసుకుంటూ పోతే చాలు. బట్ ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్ ఉంటున్నాడో వీడు నిజంగా మనం పంపించిన PDF ప్రింట్ తీసుకు చదివాడా లేదా, ఆన్లైన్ క్లాస్ విన్నాడా లేదా, టెస్ట్ రాసుకున్నాడా లేదా, టెస్ట్ రాసుకుని రిలీజ్ అయ్యాడా లేదా, స్కోర్ 50 ఆపరేషన్స్ మీద టెస్ట్ పెడితే 50కి 50 వస్తున్నాయా, లేదు 50కి 10 వస్తున్నాయా, ఇది వాడు చెక్ చేసుకోవాలి, మనం చెక్ చేయాలన్నమాట. సో అప్పుడే ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ ఎదురు సక్సెస్ అవుతారు. ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కమింగ్ డేస్లో ఆఫ్లైన్ని నేను చాలా తగ్గిస్తాను, ఆన్లైన్కి ప్రయారిటీ ఇస్తాను. ఓకే, ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, డిజిటల్ బోర్డు ఉంటుంది, ఫ్యాకల్టీ చెప్తూ పోతుంటాడు, స్టూడెంట్స్ వింటూ ఉంటారు. సో ప్రత్యేకంగా ఒక 200 మంది కూర్చుని ఒక పెద్ద మాస్గా ఇన్స్టిట్యూట్ని నడపాలి అన్న థాట్ ప్రాసెస్లో ఏమీ లేము మనం. బికాజ్ ఎందుకంటే అంత అవసరం లేదు. అందరూ కూడా మొబైల్స్ వాడుతున్నారు కాబట్టి క్వాలిటీ మొబైల్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అంటే ఆన్లైన్ కోచింగ్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఈవెన్ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నారు. ఏపీలో ఎగ్జామ్స్ పడుతుంటే అదర్ స్టేట్లో కూర్చొని ఫోన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి. సో ఎక్కడో తమిళనాడులో ఉన్నాడు, ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, ఏపీలో నోటిఫికేషన్స్ వస్తాయని ప్రిపేర్ అవుతున్నాడు. అంటే అలాంటి వాడికి మనం ఇచ్చేది ఎలా ఉంటుందంటే ఒక మంచి డివైన్లా ఉంటుంది. ఓకేనా, సరే నెక్స్ట్ మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ యొక్క సిస్టమ్ అంతా కూడా డైలీ క్లాస్ నోట్స్, PDFs అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు ఇక్కడ ఏదైతే జరిగినాయో వస్తూ ఉంటాయి.
ఎప్పుడైనా మీకు 1 వీక్ రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఫోన్ చేయాలి. మీ నెంబర్కి ఆ డేటాబేస్ రావట్లేదు 1 వీక్ నుంచి అంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చదివేవాడు ఆ రోజు టాపిక్ రాకపోతే రెండో రోజే అడుగుతాడు. మీరు 1 వీక్ అడగలేదంటే మీరు ప్రిపరేషన్ మానేస్తారని అర్థం. ఓకే, నెక్స్ట్ తర్వాత లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. ఇవి అసలు నేను అనుకునే స్థాయిలో క్వాలిటీ ఇవ్వాలి చేయాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలంటే ఏదైతే పీడిఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుందో క్లాస్ చెప్పేటప్పుడు ఆ పీడిఎఫ్ మీ చేతిలో ఉండాలి. సో ఆ మెటీరియల్ మేకింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో ఓకే, టాపిక్స్ వైజ్ వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే యాప్ రిలేటెడ్గా జరిగేవన్నీ కూడా మీకు వన్స్ రికార్డ్ ఎడిట్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో అది చాలా వరకు ఏంటంటే మీకు ఒక 1 ఇయర్ ఉపయోగపడుతుంది. ఏ వీడియో అయినా సరే ఒక 1 ఇయర్ ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ టైంకి ఆ టాపిక్ మళ్ళీ ఏం చేయాలంటే అప్డేషన్ చేయించాలి. కొన్ని ఉంటాయి మారవు. ఇప్పుడు బయాలజీ ఉందనుకోండి, బయాలజీ పెద్దగా మారేదేమో, బయాలజీలో చేంజెస్ ఉండవు. హిస్టరీలో కూడా చేంజ్ ఉండదు. అంటే స్టాక్ ఎప్పుడు స్టాకే కదా, స్టాక్ జీకేలోనే ఉంటుంది. ఓకే, స్టాక్ జీకే క్లాస్ అవి కూడా అంతే. బట్ మారేవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఆ టాపిక్ ఆ సబ్జెక్ట్ వైజ్ ఆ ఫ్యాకల్టీ ద్వారా అప్డేషన్ టాపిక్ని ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పేపర్లో ఇచ్చేది అప్డేషన్ కాబట్టి. ఓకే, సో ఇది మన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ ప్రాజెక్ట్. క్లియర్గా వినండి మీరు. అండ్ ఇది విన్నాక మీరు ఇంకా అడ్వైజ్ కూడా చెప్పాలి, వినేసి వదలకూడదు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి థాట్ రావాలి మీకు. అంటే బికాజ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకొంచెం బెటర్ అవ్వాలంటే వాడికి ఏం జరిగితే బాగుంటుందో వాడు అడగాలి మనకి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్ ఈ ఆఫర్ ఏదైతే ఫ్రీ కోచింగ్ ఉందో టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి 2026 మార్చ్లో ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఎప్పుడైనా సరే ఈ వీడియో చూసి క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా నో ప్రాబ్లం కాల్ చేయొచ్చు మీరు. సో ఆల్మోస్ట్ ఫ్రీ వెర్షన్లోనే ఉండడానికి మనం ట్రై చేస్తున్నాం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.